మన ముందుకు రాబోతున్న వస్తువు ఏంటో గెస్ట్ చేయగలరా? అద్దం. ఎస్, రోజు అద్దం చూసుకుంటూ మనం బోల్డ్ అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడల్లా అద్దం మన గురించి ఏమంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి చూడాలనుకున్నారా? Then put your hands together for Chalaki, Chanti and team. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంది, మైండ్ అబ్బా ఇంత రిలాక్స్ అయిపోయింది. అబ్బో మన ఫుల్ స్మార్ట్. గబ్బర్ సింగ్ అరెండకాయ సింగ్ వీడి పేరు వింటేనే గుండె కూడా సౌండ్. గబ్బర్ సింగ్ అరెండకాయ సింగ్ వీడి పేరు వింటేనే చాలా గుండె సబ్బర్ సింగ్. ఎవడ్రా బాత్రూమ్ లేవడ్రా? రే దమ్ముంటే ముందు వచ్చి మాట్లాడరా. ఎవడ్రాడు? ముందుకు వచ్చి మాట్లాడాలా? కరెక్ట్గా వెనక్కి తిరిగి చూడరా, నీ ముందే ఉంటాను. వెనక్కి తిరిగిన ఏంట్రా అద్దాన్ని? అద్దమా? అద్దం మాట్లాడుతుందా? భయ్యా మీరు మాట్లాడండి భయ్యా. మరి ఏం చేయమంటావురా? నీలాంటి ఇన్నోసెంట్ ని చూస్తే ఆఖరికి మాట్లాడాలనిపించిందిరా నాకు. భయ్యా మీ ప్రాబ్లం ఏంటి భయ్యా? నా ప్రాబ్లం చెప్పుకోవాలంటే 100 ఉన్నాయిరా. ఏం చెప్పుకోమంటావురా? నన్ను ఎంతమంది వాడుతున్నారో తెలుసా? వాడుతున్నారా? మిమ్మల్ని వాడుతున్నారా? అద్దాన్ని వాడుతున్నారు. ఎవరెవరు వాడుతున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం చెప్పుకుంటే మామూలుగా ఉండరా, సీరియల్ తీయచ్చు. నీకు తెలుసా నన్ను రాజకీయ నాయకులు వాడుతున్నారు, సీరియల్ ఆర్టిస్టులు వాడుతున్నారు, సీరియల్ ఆర్టిస్టులా, సినిమా ఆర్టిస్టులు వాడుతున్నారు, సినిమా ఆర్టిస్టులా, రిచ్ వాడుతున్నారు, రిచ్చా, మాస్ వాడుతున్నారు, ఆఫీస్ బాయ్ వాడుతున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు వాడుతున్నారా. అసలు నీకు మ్యాటర్ చెప్పాలి కదా. చెప్పయ్య. రాజకీయ నాయకులు ఎలా వాడుతున్నారు తెలుసా? ఎంతమంది వాడారో తెలుసా ఇప్పటిదాకా? చంద్రబాబు నాయుడు వాడాడు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, బోత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఆఖరికి ఎన్టీ తివారీ కూడా వాడాడా. ఆయన ఏం వాడాడు భయ్యా? ఆయన ఏం వాడాడా? నీకేం తెలిసిన నా బాధ. ఎన్టీ తివారీ వయసు ఎంత ఉంటుందంటావు? 80 ఉంటుంది. 80 ఉంటుందా? నీకు తెలిసి 80 రా. బాత్రూమ్ నుంచి బయటకు వస్తే 20. ఓ నీకు తెలియదురా ఆ విషయం. నేను ఎన్ని బాధలు పడుతున్నాను నాకు తెలుసా. ఇప్పటిదాకా నువ్వు చూపించాడు గబ్బర్ సింగ్, అలాంటి ఎన్ని గబ్బర్ సింగులు చూశాను అనుకున్నావు. ఎవరెవరు వాడుతున్నారు భయ్యా? రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత నా బతికేలా అయిపోయిందంటారా? సీరియల్ ఆర్టిస్టులు వాడుతున్నారు. సీరియల్ ఆర్టిస్టా? సీరియల్ అంటే పిచ్చి, రోజు చూస్తా. సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు వాడుతున్నారు భయ్యా? సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు వాడుతున్నారా? అనసూయ వాడుతుందిరా. అనసూయ? అత్తాకోడల్లో ముసలావిడ అనసూయ. అనసూయ కదరా, యాంకర్ అనసూయ. మన అనసూయ మరి ఆవిడ వాడితే బానే ఉంటుంది కదా భయ్యా. నీకేం తెలుసా నా బాధ? ఆవిడ ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా నీకు. అవును భయ్యా, చాలా అందంగా ఉంటుందా? చాలా స్మార్ట్ భయ్యా. నీకు తెలిసి అంతేరా. అద్దం ముందుకు వచ్చి మేకప్ తీస్తే తెలుస్తున్నా అందమేంటో. చచ్చిపోతున్నాను చూడలేక. ఇంకెవరు వాడుతున్నారా? సీరియల్ ఆర్టిస్టులు అలా వాడి వదిలేసి తీసుకెళ్లి హోమ్ టౌన్ లో పడిస్తే ఆఖరి సినిమా ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చుకున్నారు. ఎవరా? రామ్ చరణ్ తేజ్ వాడాడు, ఎన్టీఆర్ వాడాడు, ప్రభాస్ వాడాడు, మహేష్ బాబు వాడాడు. అయ్యో ఏం చేస్తాం రా? అలా వీళ్ళందరూ వాడేసి దేనికి పనికిరాను అని డిసైడ్ చేసి తీసుకెళ్లి మళ్ళీ హోమ్ టౌన్ లో పడేశారా. ఎవరు కొనుక్కోపోతే ఓ మహానుభావురాలు కొనుక్కుంటారా నన్ను. అబ్బో ఎవరు భయ్యా? రోజా గారా? భయ్యా నీకు అలానే ఉంటుందిరా. రోజా గారు వాడు మామూలు వాడు కాదు. ఎవరైనా అద్దం కొనుక్కుంటే ఏ బాత్రూమ్ లో పెట్టుకుంటారు లేదా బెడ్రూమ్ లో పెట్టుకుంటారు. ఆవిడ హాల్లో పెట్టింది. హాల్లో పెట్టిందా? హాల్ ఏంటి భయ్య? వెరైటీ హాల్లో పెడితే ఏంటి భయ్యా? హాల్లో పెడితే ఏంటా? నీకేం తెలిసిన నా బాధ. ఆవిడ వాడితే నష్టం లేదురా. వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వాడి, వాళ్ళ డ్రైవర్ వాడాడు, వాళ్ళ పక్కింటి వాడాడు, వాళ్ళ ఇంటికి పెళ్లికి వచ్చిన తెరవకు కప్పు కొడుతుంది. వాళ్ళు మొత్తం వాడిరా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత తీసుకెళ్లి అద్దాన్ని హోమ్ టౌన్ లో పడేస్తే దాన్ని సగం చేశారా నన్ను. అయ్యా సగం చేశారా? అంటే మీరు చాలా హైట్ అయ్యా. అంతకు ముందు 7.2.83 ఉండేవండి రా. నీకు తెలుసా దేనికి పనికి రాకుండా పడేశారని చెప్తే ఆఖరికి ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ సంజయ్ కూడా వాడుతున్నాడు నన్ను. పొద్దున్న లేస్తే వాడు కాదు, అమ్మోది మామూలు అందం కాదురా. పొద్దున్నే వచ్చి బట్టలు ఇప్పేసి నా ముందు నిలబడి క్యా హే అని అడుగుతారా. అడుగుడు గురించి చచ్చిపోతున్నాడు రా. అడిగాడు మోహంగా అడుగుతాడా? మోహంగడు ఈరోజు సరిగ్గా ఉండడు. నా మోహం మీద మెస్తాడు ఇట్లా. ఎన్నిసార్లు తుడుచుకోవాలి నేను? ఏం మనిషి అనుకున్నారా ఇంకేమని అనుకుంటారా? అద్దాన్ని రా అయ్యా.
నేను చాలా మంచండి, చాలా బాగా వాడతాను ఆ. భయ్యా. ఆఫీస్ టైం అయింది, ఆ. నేను చాలా తక్కువ వాడతాను. ఆ. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వాడతాను. కాదురా నువ్వు అందంగా ఉంటావు అని ఫీలింగా, నీకు మొత్తం అమ్మాయిలు పడిపోతారని ఫీలింగా, నువ్వు చాలా స్మార్ట్ అని ఫీలింగ్ కదరా. ఇన్ని నిజాలు చెప్తాను రా, ఒక్క నిజం చెప్తాను గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత బాగుంటావో తెలుసా? దరిద్రంగా ఉంటావు, నీచంగా ఉంటావు, నికృష్టంగా ఉంటావు, చండాలంగా ఉంటావు, దరిద్ర. పొద్దున్న లేచిన తర్వాత నా మొహం చూడేంట్రా? నీ మొహం నువ్వు చూసుకోవచ్చుగా. పొద్దున్న లేచి నా ముందుకు వచ్చి ఏమేమి చూపిస్తున్నావు తెలుసా? ఎంతమంది చూడాలి చచ్చిపోతున్నాను రా. నీ ప్రాబ్లం నీకు అర్థం కావట్లేదు. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి తెలుసా? ప్రతి దానికి నన్ను వాడుతున్నారు. ఎన్ని వాడాలి దరిద్ర? నీరందరూ వాడబట్టారా నా పరిస్థితి ఎలా అయింది? ఒకప్పుడు ఎలా బతికేవాడిని, రౌండేవాడిని, ఏం చేసి చచ్చావురా దరిద్ర? నీ బతుకుచ్చాడా? నువ్వు నాశనం అయిపోను. ఆఖరి మురికి గుట్టలో ఉండే పైప్ కంటుకున్న ఈ కుక్క పెంట కంటుకున్న ఈగ మీద ముచ్చి పెంట మొహోరా. నిజాలు మాట్లాడతావేంట? నిజాలు చచ్చిపోయింది, అద్దం పగిలిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. అమ్మయ్య, నా నిజాలు ఎవరికి తెలియదు, బతికే హ్యాపీగా. అదే చూడకు తట్టుకోలేకపోతున్నావు. మేకప్ ఉంది కదా. ఓహో అది కూడా ప్రాబ్లం మళ్ళీ. దుర్మార్గుడా, నేను మేకప్ లేకపోయినా ఇంకా బాగుంటాను తెలుసా? అని పాపం పిచ్చి నమ్మేడు. అయ్యో బాబాయ్, ఆయన అన్ని తిట్లేమిటండి? నాగబాబు గారు, రోజా గారు, నాకు చచ్చిపోవాలనిపించింది బాబాయ్. అంటే అద్దంలో చూసుకోవాలంటే భయం వేసి రేంజ్ చేసాం. రేపు నుంచి మా ఇంట్లో అద్దాలకి కట్న వేద్దాం అనుకుంటాను. రోజా గారు ఇంట్లో సెంటర్ లో పెట్టారా? నిజమండి, ఎవరైనా బాత్రూమ్ లో వాడతారు, బెడ్రూమ్ లో వాడతారు. ఇప్పుడు మరీ సెంటర్ లో. మీకు తెలుసో లేదా, రేపు మా ఇంటికి వచ్చి చూడండి. డోర్ తీస్తే స్ట్రైట్ గా పెద్ద అద్దం ఉంటుంది. నాకు అర్థం కాలేదు, మా ఇంటికి మీరు ఎప్పుడు రాలేదు, మీకు ఎలా తెలిసిందా అని. అంటే డైరెక్ట్ గా చూడటమే కష్టం, అద్దంలో ఉంటే సరే. కుళ్ళు మేము అందంగా ఉన్నామని. నిజంగా చాలా సూపర్ గా చేసాం.